నమస్తే, వెల్కమ్ టు GTPL న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 60,000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ బాల్కొండ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి. అంతకుముందు వేల్పూర్లోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన వేముల దంపతులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 25,73,000 రూపాయలు నగదు స్వాధీనం. మీడియాతో వివరాలు వెల్లడించిన ఏసీపీ కిరణ్ కుమార్. ఉమ్మడి జిల్లాలో జోరందుకున్న నామినేషన్ల పర్వం. బాన్స్వాడలో గాడిదను వెంట తీసుకొని వచ్చి వినూత్నంగా నామినేషన్ చేసిన ఓ నిరుద్యోగి. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం ఖాయం. అంకాపూర్లోని తన నివాసంలో బీఆర్ఎస్లో చేరిన వారితో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని మతాలకు గౌరవం కల్పించాం. నగరంలో పలు కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల. నగరంలోని గాయత్రి నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. నాకు రాజకీయ ప్రత్యర్థులే లేరు. రానున్న శాసనసభ ఎన్నికల్లో 30,000 మెజార్టీతో గెలుస్తా. నవీపేట మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కాంగ్రెస్ బోధన్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. నవీపేటలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామ్ రెడ్డి ఆకస్మిక మృతి. భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం నామినేషన్ల పర్వం జోరందుకుంది. భీమ్గల్లో వేలాది మంది ర్యాలీగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నామినేషన్ వేయగా, బాన్స్వాడలో ఓ నిరుద్యోగి వినూత్న రీతిలో గాడిదను తీసుకొచ్చి నామినేషన్ వేశారు. ఉమ్మడి జిల్లాలో సోమవారం నామినేషన్ల పర్వం జోరందుకుంది. భీమ్గల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. అలాగే బోధన్లో బీజేపీ నుంచి వడ్డే మోహన్ రెడ్డి, బీజేపీ తరపున మహమ్మద్ షార్జిల్ పర్వేజ్, ఆల్ ఇండియా మజ్లిస్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. అలాగే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 14 నామినేషన్లు దాఖలయ్యాయని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న 25,73,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనావర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణం సిఐ నరహరి మరియు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంజు మరియు వారి సిబ్బంది ఎల్లమగుట్ట ఏరియాలో అక్రమంగా తరలిస్తున్నటువంటి సుమారు 25,73,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఎటువంటి డబ్బు మరియు మద్యం లాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఉండేందుకు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నటువంటి మోర దీపక్ అనే వ్యక్తి నుంచి 25,73,000 రూపాయలను ఈరోజు స్వాధీనపరుచుకొని ఐటీ అధికారులకు అప్పగించినట్లుగా ఏసీపీ నిజామాబాద్ కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇట్టి నగదును మోర దీపక్ అను వ్యక్తి వద్ద నుంచి స్వాధీనపరచుకోవడంలో ప్రతిభ కనబరిచిన పట్టణ సిఐ నరహరి, 4వ పట్టణ ఎస్ఐ సంజీవ్, సిబ్బంది రామకృష్ణ, రమేష్లను ఏసీపీ కిరణ్ కుమార్ అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గంలో కని విని ఎరుగని అభివృద్ధి చేసి చూపానని, మరోసారి బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపుతానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ పట్టణంలో ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు IIHFW చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ మరియు ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు వేశారు. అనంతరం అభివాదం చేస్తూ బయటికి వచ్చిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గంలో ఎనలేని నిధులతో కనివిని ఎరగని అభివృద్ధి చేసి చూపారని తెలిపారు. మళ్లీ మూడోసారి కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో అందించాలని కోరారు. అలాగే గడిచిన 10 సంవత్సరాల కాలంలో బాల్కొండ నియోజకవర్గంకు వేల కోట్ల నిధులతో అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమ ఫలం, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అన్ని విధాలుగా వారికి అండగా నిలిచామన్నారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, గ్రంథాలయ చైర్మన్ ఎంపీపీ రాజేశ్వర్,
మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్, స్థానిక కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వరి గారు, మా శ్రీమతి వీళ్ళ సమక్షంలో ఇవాళ మొదటి సెట్ కూడా నా పక్షాన మా పార్టీ నేతలు చేస్తారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క జనరంజక పాలన, వారు చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి గడపకు చేరినాయి కాబట్టి ప్రజల్లో ఇవాళ చాలా విపరీతమైన ఆదరణ కనిపిస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ బీఆర్ఎస్ అడ్డా అని వార్ వన్ సైడ్ ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ విజీగౌడ్, క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రెస్ మీట్ అడ్రస్ చేసుకొని మేమందరం అటే పోతాం. మరి ఈ కార్యక్రమానికి ఇంత శ్రమ తీసుకొని హైదరాబాద్ నుండి విచ్చేసినందుకు గౌరవ పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారికి నిజామాబాద్ జిల్లాకు స్వాగతం తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి మనందరికీ తెలిసిందే, ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు, పోలింగ్ డేటు ఇంకొక 20 రోజులు ఉన్నది. మరి ఈ సందర్భంలో సడన్గా ఎందుకు అందరికీ, అన్ని రాజకీయ పార్టీలకు కూడా బాగా బీసీల మీద ప్రేమ ఉప్పొంగి వస్తూ ఉన్నది. ఎన్నికల వేళ ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్నటువంటి పార్టీలను నిజంగా చూస్తుంటే ఒక రకంగా నవ్వొస్తున్నది, ఒక రకంగా జాలి కూడా కలుగుతుంది. ఎందుకంటే 2010కి ముందు దాదాపు 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశం అంతా కూడా బీసీ కులగణన చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేసినారు. కానీ చేసినటువంటి బీసీ కులగణనను బయట పెట్టేటటువంటి దమ్ము, ధైర్యం లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆనాడు మహిళా బిల్లు 2010లో పాస్ అయినప్పుడు బీసీల కులగణన చేసినాం, కానీ మేము ఆ డీటెయిల్స్ బయటికి ఇవ్వలేము, ఆ ప్రాతిపదికన ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వలేము అని చెప్పి ఓపెన్గా, కేటగారికల్గా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొచ్చారు. భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘనంగా ఆహ్వానించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కవితతో పాటు కలిసి పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ వడ్డెరాజు రవిచంద్ర, రాష్ట్ర సీనియర్ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ తదితరులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కవిత నివాసానికి చేరుకున్నారు. వారికి ఫ్లవర్ బొకే అందజేసి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. కేసీఆర్ పాలనలో సర్వ మతాలు సంతోషంగా ఉన్నాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల హష్మి కాలనీలో 52 మరియు 60 డివిజన్ల మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని మతాలకు గౌరవం కల్పించారు. ఎటువంటి కుల మత భేదం లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ప్రాంత భేదం లేకుండా నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. నిజామాబాద్ నగరంలోని 4 ప్రధాన రోడ్లని ఒకేలా అభివృద్ధి చేశామన్నారు. నెహ్రూ పార్క్ని ఆధునీకరించి వాటర్ ఫౌంటైన్ నిర్మించామన్నారు. సంక్షేమంలో భాగంగా షాదీ ముబారక్ పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డల పెండ్లి బాధ్యతను ప్రభుత్వం తీసుకుందన్నారు. మైనార్టీలకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. నిజామాబాద్ నగరంలో 8 గురుకులాల పాఠశాలలు ఏర్పాటు చేసి 4000 విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన చేస్తున్నామన్నారు. మైనార్టీ మహిళలకు ప్రభుత్వం ఉచితంగా వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 400 రూపాయలకే వంట గ్యాస్ ని ఇస్తాం, రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. 15 లక్షల వరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీకి మద్దతునివ్వండి, మరింత అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, బీఆర్ఎస్ నాయకులు మీర్ మజాజ్ అలీ, దండు శేఖర్, అబ్దుల్ ఖుదూస్, ఫయాజ్ అజ్జు, ఆవేశ్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బాన్స్వాడ పట్టణం సంగమేశ్వర కాలనీ 6వ, 7వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పోచారం భాస్కర్ రెడ్డి ఇంటింట ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి సంగమేశ్వర కాలనీలో చేసిన అభివృద్ధి పనులను, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను భాస్కర్ రెడ్డి ప్రజలకు వివరించారు.
నియోజకవర్గంలో జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు, అందుతున్న సంక్షేమ పథకాలతో కూడిన కరపత్రాన్ని మహిళలకు అందిస్తూ వివరించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు గ్రామాలు ఎట్లా ఉండేనో ఇప్పుడు ఎలా మార్పు చెందాయో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఇప్పుడు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు వస్తుంది. 24 గంటల కరెంటు సరఫరా అవుతుంది. గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేయించారు. మన నియోజకవర్గంలోని పిల్లల కోసం హై స్కూల్లో అదనంగా తరగతి గదులను నిర్మించారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు 2016 రూపాయలు వస్తున్నాయి. కేసీఆర్ ప్రకటించిన కొత్త మేనిఫెస్టో ప్రకారం పెన్షన్ 5016 రూపాయలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, పాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, బాన్స్వాడ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు పాత బాలకృష్ణ, కౌన్సిలర్లు జుబేర్, సరిత, నాయకులు అనిత, ప్రతిమారెడ్డి, నర్సుగొండ కిరణ్, యూనుస్, శివ నాయకులు, కార్యకర్తలు భాస్కర్ రెడ్డితో పాల్గొన్నారు. నాకు రాజకీయ ప్రత్యర్థులే లేరు, 30,000 మెజార్టీతో గెలుపు నాదేనని బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నైపేడ్ మండలం నాలేశ్వర్, తుంగిని, నిజాంపూర్, లింగాపూర్, షాకాపూర్ గ్రామాల్లో మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా బినోల ఎంపీటీసీ పద్మ విజయ్తో పాటు బినోల గ్రామ మాజీ సర్పంచ్ సుధాకర్ సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు ఏర్పడ్డ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీదని, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చి తీరుతామని అన్నారు. తనకు బోధన్లో ప్రత్యర్థులు లేరని 30,000 పై చిలుకు మెజార్టీతో బోధన్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయలేని వారిని మార్చేందుకు 5 ఏళ్లకోసారి ఓటు హక్కు ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. యువతకు ఉద్యోగాలు లేవని, డబుల్ బెడ్రూమ్ల ఇల్లు నిర్మాణం హామీ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తూ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో 80 సీట్లపైన కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రావు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెట్టి చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలన్నీ అర్థం చేసుకున్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ మినిమం 80 సీట్స్ కొంచెం ఎక్కువ వస్తాయి. గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. తర్వాత ఈ 10 సంవత్సరాల ఏ ఇబ్బందులు ఉన్నాయో తప్పనిసరిగా ఇబ్బందులు తొలగిస్తాం. తప్పనిసరిగా బోధనలకు కూడా మినిమం 25,000 to 30,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ. నల్పేట గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డం రామరెడ్డి గుండెపోటుతో మరణించడంతో ఆయన భౌతిక కాయానికి ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ నివాళులర్పించారు. నల్పేట మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు, నిజాంపూర్ D50 మాజీ చైర్మన్ నాగేపురం గడ్డ రామరెడ్డి 72 సంవత్సరాలు ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందడంతో ఎమ్మెల్యే షకీల్ సోమవారం రోజున గడ్డం రామరెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ గడ్డం రామరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగతంగా సలహాలు, సూచనలు ఇచ్చేవారన్నారు. ఈ రోజు అతను లేకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు. గడ్డం రామరెడ్డి మృతి పట్ల నవిపేట కేంద్రంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి సంతాపం వ్యక్తం చేశారు. అంత్యక్రియల్లో గ్రామస్తులు మరియు వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామరెడ్డి గారు నిన్న సాయంత్రం మృతి చెందడం చాలా బాధాకరంగా ఉంది. ఆయనతోని గత 23 సంవత్సరాల నుంచి 2000 నుంచి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి చాలా మంచి సంబంధాలు, మాకు అనేక విధాలుగా రాజకీయంలో కూడా దశ దిశలు చూపించే వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. నవీపేట్ మండలంలో ఏర్గట్ల, మోర్తాడ్ మండలాల నుండి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా భీమ్గల్ పట్టణానికి తరలి వెళ్లారు. ఏర్గట్ల, మోర్తాడ్ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజా పూర్ణానందం, కల్లడ ఏలియాలు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నామినేషన్ సందర్భంగా అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు రావడం జరిగిందని చెప్పారు. నవంబర్ 6న శుభ ముహూర్తం కావడంతో మంత్రి నామినేషన్ కార్యక్రమానికి రావడం జరిగిందన్నారు. జన సందోహాన్ని చూసి మంత్రి విజయంలో తమకు ఎటువంటి సందేహం లేదన్నారు. భారీ మెజార్టీతో మంత్రి 3వ విజయం సాధిస్తారని తాము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. 16 పద్మశాలి సంఘాలతో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల కేసీఆర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో 16 తరపుల పద్మశాలి సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని ప్రతి కులానికి ప్రతి మతానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారన్నారు. అభివృద్ధికి కుల మత ప్రాంతం భేదం లేదన్నారు. సంక్షేమానికి లింగ భేదం లేదన్నారు. అందరూ సంతోషంగా ఉంటేనే బంగారు తెలంగాణ. కేసీఆర్ నాయకత్వమే మనకు శ్రీరామ రక్షని అన్నారు. పద్మశాలిల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించామన్నారు. రాజకీయాల్లో పద్మశాలిలకు ఉన్నత పదవులు 1,50,00,000 రూపాయలతో పద్మశాలి కళ్యాణ మండపం, 50 లక్షల రూపాయలతో పద్మశాలి హాస్టల్ నిర్మాణం, 25 లక్షల రూపాయలతో పద్మశాలిల ఆరాధ్య దైవం భక్త మార్కండేయ ఆలయం పునః నిర్మాణం, 20 లక్షలతో పద్మశాలి శ్మశాన వాటిక నిర్మాణం ఏర్పాటు చేశామన్నారు. కొంచెం ఆలస్యమైంది, అందుకే నేను ఒక్కడే మాట్లాడతాను పెద్ద మనుషులకు చెప్పినగా రాగానే. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా 3-4 విషయాలు చెప్పి నేను ముగిస్తా. నేను మీటింగ్ పెట్టాను. ఎలక్షన్లో నాకు ఓటు వేయమని చెప్పి అడగడానికి నేను వచ్చిన. నా తర్వాత వేరే పార్టీ వాళ్ళు వస్తారు, వాళ్ళు 4 మాటలు చెప్తారు. ఓటు హక్కు మీది. ఎవరు కరెక్ట్ అయిన నాయకులు, ఏ ప్రభుత్వం మన పద్మశాలి సోదరులకు కరెక్ట్ చేస్తుంది, ఏ ప్రభుత్వం మా కుటుంబానికి అండగా నిలుస్తుంది, ఏ నాయకుడు మాకు కరెక్ట్గా చేస్తున్నటువంటి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతున్నది. అభివృద్ధికి అండగా ఉంటామంటూ ఎమ్మెల్యే గణేష్ బిగాలాకి మద్దతు తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో 33వ డివిజన్ చెందిన 200 మంది బీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల సమక్షంలో 33వ డివిజన్కి చెందిన మహిళలు 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, అంబాదాస్, నవీద్ ఇక్బాల్, అబ్దుల్ కుదూస్, అక్బర్ హుస్సేన్, బబ్బు, సగ్గి విజయ్ తదితరులు పాల్గొన్నారు. అశోక్ నగర్ మీకు ఏ సమస్య ఇబ్బంది పడకండి. మీకు జాగ్రత్తగా చూసుకునేటటువంటి బాధ్యత నాది. మంచి యాక్టివిటీలో మల్లేష్ మీ దగ్గరికి పంపిస్తా. మీకు ఏం సమస్యలు ఉన్నా, మీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, మీకు ఏమైనా సమస్యలు ఉంటే కావచ్చు, ఇంతకుముందు నాగరామ్ అని చెప్తే నేను నాగరామ్ అనుకున్నాను. కానీ మీరు అశోక్ నగర్ తప్పకుండా నవిపేట మండల కేంద్రంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు పలు వీధుల గుండా కవాతు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఉండడంతో పోలీసులతో కలిసి 60 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు సోమవారం రోజున నవిపేట కేంద్రంలోని పలు ప్రధాన వీధులతో పాటు ప్రధాన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రహదారి వెంట కవాతు కొనసాగింది. ఈ సందర్భంగా సిఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ సిపి ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రజలు నిబంధన ఖచ్చితంగా పాటించాలని సూచించారు. పోలీసుల అనుమతి లేకుండా ఎటువంటి సభలు, ర్యాలీలు చేయకూడదని అన్నారు. 50,000 రూపాయల కన్నా ఎక్కువ డబ్బులుంటే వాటికి సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. లేకుంటే ఆ డబ్బులను సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ యాదగిరి గౌడ్, అసిస్టెంట్ కమాండెంట్ జితేంద్ర, నందు, ఇన్స్పెక్టర్ రబీన్ బాబు పాల్గొన్నారు. కల్మేశ్వర్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎలక్షన్ దృష్టి పెట్టుకొని ఈరోజు ఆర్ఏఎఫ్ ర్యాలీ నవీపేటలో నిర్వహించడం జరిగింది. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అవన్నింటినీ కవర్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణం. నాది అభివృద్ధి సంక్షేమ మంత్రం. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 10 ఏళ్లుగా యంత్రంలా పనిచేస్తున్నా అని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఆశనగరి జీవన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నందిపేట మండలంలోని లక్కంపల్లి, చిమ్రాజ్పల్లి గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జీవన్ రెడ్డికి ప్రజలు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికినారు. మహిళలు బోనాలతో తమ అభిమాన నేతకు బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు, శాలువలతో గ్రామస్తులు, పలు కుల సంఘాలు, ప్రజా సంఘాల పెద్దలు జీవన్ రెడ్డిని సత్కరించారు. యువకులు బైక్ ర్యాలీలు నిర్వహించి కేరింతలు కొట్టారు. జై జీవనన్న, జై జై కేసీఆర్, జై తెలంగాణ, ఆర్మూర్ గడ్డ జీవనన్న అడ్డా అన్న నినాదాలతో నందిపేట మండలం దద్దరిల్లింది. ఆయన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు తిరిగి తనను ఆశీర్వదించాలని అర్థించారు. అనంతరం ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ గ్రామాల ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరు చూసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఎంత సంతోషపడ్డానో అంతకు 3 రెట్లు ఇప్పుడు సంతోషపడ్డానని తెలిపారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆర్మూర్ నియోజకవర్గాన్ని చూసి నిర్ణయం తీసుకోండన్నారు. 10 ఏళ్లలోనే 100 ఏళ్ల అభివృద్ధిని చూపించాలన్నారు. 2014కు ముందు అంధకారం ఆవరించిన ఆర్మూర్ నియోజకవర్గం నేడు అభివృద్ధి వెలుగు
వెలుగులో మెరుస్తుందన్నారు. 3,000 కోట్ల రూపాయలతో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని జీవన్ రెడ్డి చెప్పారు. అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి పాదాది వందనాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు ఇదే కసిరికాడ మాట్లాడితే చాలా మంది చెప్పారు మన గాంధీ విగ్రహం దగ్గర తెలంగాణ వస్తే ఏమొస్తాయి అన్నారు. రాగమ్మ తల్లి అన్ని చెప్తారు, నేను ఇక్కడ కూడా చెప్తా కదా. తెలంగాణ వస్తే సింహరాజపల్లిలో ఏమొస్తుంది అన్నారు. అన్నారా? చాలా మంది అన్నారు ఏమొచ్చినని చెప్తా. రాని మీరు ఎప్పుడు వచ్చినోళ్ళు ఇంటున్నారు, రానోళ్ళు కయ్యమడమికి వచ్చిండ్రు. నేను కూడా రెడీ ఉన్న కయ్యమడమికి. సోమవారం జిల్లాలోని 3 నియోజకవర్గాల్లోని 14 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో 11 మంది అభ్యర్థులు 12 నామినేషన్లు దాఖలు చేయగా జుక్కల్ నియోజకవర్గంలో బీజేపీ నుండి అరుణతార, ఎల్లారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థిగా మైతారి సంజీవులు నామినేషన్ దాఖలు చేశారని కలెక్టర్ తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా మడిశెట్టి తిరుపతి 2 సెట్ల నామినేషన్ వేశారన్నారు. బీజేపీ నుండి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, బీఎస్పీ నుండి ఉడతవార్ సురేష్ గౌడ్, ధర్మ సమాజ్ పార్టీ నుండి ఉగ్రవాయ్ బోలేశ్వర్, ఆల్ ఇండియా మజిల్స్ ఇంక్విలాబ్ ఈ మిల్లత్ నుండి షేక్ అబ్దుల్ వాహెద్ స్వతంత్ర అభ్యర్థులుగా మహేందర్ రెడ్డి, పంజర్ల, గారేదా వెంకట్రావు, కలరాం, అశోక్ వర్ధన్, భార్గవి, మంగిలిపల్లి, బరిగెల శివ, కంతె సాయన్నలు ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని కలెక్టర్ తెలిపారు. సోమవారం కామారెడ్డి తహసీల్దార్ కార్యాలయం నందు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసిన వివిధ కౌంటర్లను ఎస్పీ సింధు శర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభ్యర్థుల నామినేషన్ అఫిడవిట్ దాఖలు, స్వీకరణలో ఎన్నికల నియమావళి మేరకు అనుసరించవలసిన విధానాలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే అభ్యర్థులకు మార్గనిర్దేశం చేయడానికి వీలుంటుందని అన్నారు. 60,000 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలతో బాల్కొండ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా వేమ్ల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ పట్టణంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన మంత్రికి 60,000 మంది మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బోనాలు, డప్పు వాయిద్యాలు, డీజే ధ్వనుల మధ్య భారీగా నామినేషన్ కేంద్రం వరకు తరలి వెళ్లి నామినేషన్ వేయడానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డులో మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామం నుంచి మహిళలు, నాయకులు తనకు స్వాగతం తెలపడానికి వచ్చి పూర్తి మద్దతు ప్రకటించినందుకు ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటామన్నారు. 50 ఏళ్ల పాలనలో కానీ అభివృద్ధి కేవలం 10 సంవత్సరాల్లో చేసి చూపానని పేర్కొన్నారు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అన్న దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు. కార్యక్రమంలో కుల సంఘాల సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఏమి చేసినా ఇంత ప్రేమను ఎవరు పొందలేరేమో అనిపిస్తున్నది నాకు. ఇంత ప్రేమ అభిమానంతో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి 2 గంటలు పాదయాత్ర చేసి ర్యాలీలో పాల్గొని ఇవాళ వచ్చినందుకు మీ అందరు కూడా బాల్కొండ నలుమూలల నుండి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి యువకులకు, ప్రతి రైతన్నలకు అందరు కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. నాకు ఏదైతే విశ్వాసం ఉండేనో, మనసు పెట్టి పనిచేస్తే దానికి ప్రజలు కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు అని నాకు ఏదైతే విశ్వాసం ఉండేనో, నగరంలోని 24వ డివిజన్ గాయత్రి నగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల 24వ డివిజన్ గాయత్రి నగర్ లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 24వ డివిజన్ లో స్థానిక మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే గణేష్ బిగాలకి ఘన స్వాగతం పలికినారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల మాట్లాడుతూ సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణ రాష్ట్రాన్ని స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి రథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. 2014 ముందు నిజామాబాద్ నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నమాట వాస్తవం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజామాబాద్ నగరం సుందరంగా మార్చుకున్నాం. మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా మంచి పైప్ లైన్ నిర్మాణం చేసి ప్రతి ఇంటికి నీరందిస్తున్నామన్నారు. నాటి పాలనలో శ్మశాన వాటికలో గల సౌకర్యాలేమి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. నాటి పాలనలో శ్మశాన వాటికలో సౌకర్యాలేమితో ఇబ్బందికర పరిస్థితులు ఉండేవన్నారు. నేడు ఆధునిక సదుపాయాలతో వైకుంఠ ధామాలు నిర్మించామన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నిజామాబాద్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, మాజీ కార్పొరేటర్ ఏనుగందుల మురళి, గుజ్జటి వెంకట నరసయ్య, ఎస్ఆర్ సత్యపాల్, ధర్మపురి కస్తూరి, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. 24వ డివిజన్ గాయత్రి నగర్ ప్రాంతంలో మేము డోర్ టు డోర్ ప్రచారం చేసినాం. ప్రతిరోజు ఒక డివిజన్ 2 డివిజన్లో ప్రచారం చేస్తూ కుల సమీకరణాలు చేస్తూ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ మరి పార్టీకి మీటింగులు పెట్టుకుంటూ మేము ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నాం. మరి మాకు చాలా సంతోషంగా ఉంది. మేము 2014లో ఇదే విధంగా మేము చేసినటువంటి ప్రచారంలో ఎక్కడ కూడా బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ లేకపోతుండే. కానీ ఈరోజు ఈ 9.5 సంవత్సరాల కాలంలో దాదాపు ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్డు, బీటీ రోడ్లు అయినాయి. మరి సీసీ ట్రైన్లు కూడా అయినాయి. నగరం అంతా కూడా అభివృద్ధి చెందింది. నైపేట మండల కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట సుబ్బారెడ్డి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్లోని వనస్థలిపురంకు చెందిన సుబ్బారెడ్డి నిజామాబాద్ జిల్లా నైపేట మండలంలోని కమలాపూర్ గ్రామంలో అత్తారింటికి వచ్చిన వెంకట సుబ్బారెడ్డి ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పిన ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన జారీ చేసినా భర్తీ చేయకపోవడంతో ఓ నిరుద్యోగి వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గాడిదతో వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసుకునేందుకు ప్రయత్నించాడు. నామినేషన్ కేంద్రం వద్ద గాడిదను అడ్డుకున్న పోలీసులు నిరుద్యోగిని మాత్రం నామినేషన్ కేంద్రంలోకి అనుమతించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని బాన్స్వాడ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి భాస్కర్ అనే నిరుద్యోగి స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. బీర్కూర్ మండలానికి చెందిన భాస్కర్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తనకు ఉద్యోగం రాకపోవడంతో నామినేషన్ కేంద్రానికి గాడిదను ఆటోలో తీసుకువచ్చి నామినేషన్ కేంద్రానికి దానిపైన వెళ్లేందుకు ప్రయత్నించాడు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవడంతోనే తాను ఈ విధంగా నిరసన తెలిపానని గాడిదపై నామినేషన్ వేయడానికి వచ్చారని భాస్కర్ అన్నారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్స్వాడ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గాడిదతో వచ్చి నామినేషన్ దాఖలకు ప్రయత్నించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దాంట్లో ఏం చెప్పారంటే దాంట్లో ఎలాంటిది పర్మిషన్ లేదు కాబట్టి ముగ్గురు జీవనం తీసుకురావద్దని చెప్పారు. సరే ముగ్గురు జీవనం తీసుకురావద్దామని చెప్పాలి. లేనప్పుడు నేను చేస్తే తప్పే ఉంది. అదే రైట్ కదా, అంటే స్వేచ్ఛ ఉంది కదా నాకు చెప్పుకోవడానికి. నేను చెప్పుడు తప్పేముంది. డాక్టర్ వన్నెల్ దాస్ శ్రీనివాస్ కు డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కిసాన్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు కిసాన్ నగర్ గ్రామానికి చెందిన డాక్టర్ వన్నెల్ దాస్ శ్రీనివాస్, క్రీస్తు శేషులు వెంకన్న, నర్సుబాయిల కుమారుడు విద్యా విభాగంలో డాక్టర్ సాధించినందుకు తోటి మిత్రులు డాక్టర్ వన్నెల్ దాస్ శ్రీనివాస్ను మాతృమూర్తి నర్సుబాయ్ భార్య జ్యోత్స్నాదేవిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 1992, 93 పూర్వ విద్యార్థులు జక్కలి లింబారెడ్డి, బివి రమణ, రాజనరసయ్య, కిషాన్, స్వరూప, సురేఖ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని సారంగపూర్ ఎడ్యుకేషన్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వన్నెల్ దాస్ శ్రీనివాస్ నాగార్జున విశ్వవిద్యాలయం నుండి విద్యా విభాగంలో సిద్ధాంత గ్రంథాన్ని అందించినందుకు డాక్టరేట్ సాధించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామం పేద కుటుంబంలో వన్నెల్ దాస్, నర్సుబాయ్, క్రీస్తు శేషులు వెంకన్నలకు జన్మించిన వన్నెల్ దాస్ శ్రీనివాస్ బాల్యం నుండి అనేక కష్టాలను ఎదిరించి ఉన్నత విద్యను అందుకోవడం గర్వంగా ఉందని మిత్రులు కొనియాడారు. ఆలూరు మండలం రామచంద్రపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామచంద్రపల్లిలో గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెడుతూ బీఆర్ఎస్ పార్టీలో ప్రవేశం పెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో డప్పు వాయిద్యాలతో గల్లీ గల్లీకి తిరుగుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు చెప్తూ ప్రచారంతో ముందుకు సాగారు. అనంతరం రజితారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ధి, నియోజకవర్గంలో ఎనలేని సంక్షేమ పథకాలు ఇంటింటికి జీవన్ రెడ్డి చొరవతో అందాయని అన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గంలో అవినీతి పాలన కొనసాగుతున్నదని, దీనికి చర్మగీతం పాడాల్సిన అవసరం దగ్గర పడిందని రాష్ట్ర పీసీసీ కోశాధికారి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం ఎడపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో జైతాపూర్ సింగిల్ విండో అధ్యక్షుడు కరటూరి నారాయణ చౌదరి బారాసా నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జైతాపూర్, బ్రాహ్మణపల్లి, జంబ్లం, ఎడపల్లి గ్రామాల నుండి పలువురు వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కబ్జా గురయ్యాయని, ఎమ్మెల్యే షకీల్ మరోసారి గెలిపిస్తే మన ఆస్తులకు రక్షణ ఉండదని సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు భిల్లా రామ్మోహన్, పులి శ్రీనివాసరావు,
నారాయణ చౌదరి, సాయిరెడ్డి, సర్పంచ్లు రామ్ గోపాల్ రెడ్డి, అమానులా, విజయ్ కుమార్ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకెన్ని రోజులు నేను మట్టుకు 20-30 తారీఖు వరకు ఎక్కడ ఏ కాకపోయేది కాకుండా నైపేట కేంద్రంలో దర్గా ఏ దస్తగర్ ఘనంగా ఉర్సు ఉత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. నైపేట అంగడి బజార్ నుండి దర్గా వరకు బ్యాండ్ బాజాలతో గుర్రంతో ర్యాలీలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఉర్సు ఉత్సవాలు ముఖ్య అతిథిగా దర్గా ముర్షిద్ సర్పరాజ్ ఖాద్రీ పాల్గొని దర్గాలో పూల చాదర్ వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దర్గా ఏ దస్తగిర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, ప్రజలు పాల్గొనడం జరిగిందని అన్నారు. గ్యారీవి షరీఫ్ నెలలో దర్గా ఉత్సవాలు చేయడం జరుగుతుందని అన్నారు. దర్గా ఏ దస్తగిర్ ఆశీస్సులతో మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దావుద్ ఖాద్రీ, దర్గా నిర్వాహకులు సయ్యద్ ఖలీం, దర్గా అధ్యక్షులు షేక్ సలాం, సభ్యులు ఫిర్దూస్, ముజీబ్ ఫెరోజ్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. आज जो ये बज़्म सजाई गई बिलखुसूस हज़रत गौस आज़म दस्तगीर रज़ियल्लाहु अन्हा के जो मुबारक महीने में यहाँ पर ये 11वीं शरीफ मनाई गई और संदल मुबारक निकाला गया। अल्हम्दुलिल्लाह ये सारी मेहनत ये कमेटी वालों की है। अल्लाह तबारक व तआला के फज़ल व करम से अब तक जो कार्रवाई हुई इसमें मज़ीद बहुत खुशी हुई। अल्लाह तबारक व तआला के सदक़े तुफ़ैल में ये हमेशा हर साल ऐसे ही ये कारवां चलता रहे। కార్తీక మాస దీక్షకు మల్లారం పిట్ల కృష్ణ మహారాజ్ వెళ్లారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం శివార్లో గల పిట్ల కృష్ణ మహారాజ్ ఆశ్రమంలో పిట్ల కృష్ణ మహారాజ్ నాచార మధుసూదనానంద స్వామీజీ ఆశీస్సులు తీసుకొని కార్తీక మాస దీక్షకు వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీ లింగేశ్వరగుట్ట ఆశ్రమం పిట్ల కృష్ణ మహారాజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసం దీక్షకు వెళ్లానని చెప్పారు. మనం పొందాలి అట్లాంటి గురువు ఇవాళ మనకు ఈ కార్తీక దీక్షా కార్యక్రమానికి వెళ్తున్నాడు కాబట్టి, దీక్షలో ఉండడానికి వెళ్తున్నాడు కాబట్టి ఆ గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. మళ్ళీ మళ్ళీ జన్మలేనటువంటి స్థితిని పొందకుండా ఉండేటువంటి మార్గం ఏదో ఆయన దీక్ష అయినాక అడిగి ఆ మార్గంలో ప్రయాణం చేసే విధంగా ప్రయత్నం ప్రారంభించండి. అటువంటి ప్రయత్నం చేయడం కోసం మన మనస్సులు ఆయన వైపు తిప్పుకోవాలని ఆ పరమాత్మను. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోనూ ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్ అన్నారు. లోకేశ్వరం మండలంలోని ఆవర్గ సాదం గ్రామంలో శనివారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింట గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 50 ఏళ్ల పాలనలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి, పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను సంక్షేమ పథకాలను నిష్పక్షపాతం లేకుండా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. సాధ్యమైనంత రాష్ట్ర అభివృద్ధిని చూసి అక్కడ సైతం ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు. మూడోసారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు అందించే సంక్షేమ పథకాల కొత్త మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న మన విఠల్ రెడ్డిని కారు గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజల్లో అపూర్వమైన స్పందన లభిస్తుందని లోలం శ్యామ్ సుందర్ ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్యామ్ సుందర్, పిఏసివైఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ బండి ప్రశాంత్, సుదర్శన్ రెడ్డి, సుధీర్ రెడ్డి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. జక్రన్పల్లి మండల కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రూరల్ అభ్యర్థి డాక్టర్ భూపత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగానే మండలంలోని ఆయా గ్రామాలకు చెందినటువంటి మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఇతర శాఖల నాయకులు రూరల్ అభ్యర్థి భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చేరికలు జరిగాయి. సుమారు 21 గ్రామాలకు చెందినటువంటి ఒక్కో గ్రామం నుంచి సుమారు 100-200 మంది తరపున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మండల కేంద్రానికి చెందిన ఆయా కుల సంఘాలకు చెందిన నాయకులు, యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కండువా కప్పుకొని భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
నందిపేట మండలంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ముఖ్య అతిథిగా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి కొమిరె సుధాకర్ రావడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ పార్టీ కూడా అట్టడుగున ఉన్నటువంటి బీసీ కులాలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. మరి కేవలం బహుజన సమాజ్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీసీలకు చట్టసభల్లో సామాజిక వాటాని కేటాయిస్తూ 60 నుంచి 70 సీట్లు ప్రకటించడం జరిగింది. అందులో వడ్డర సమాజానికి చెందిన గండిపేట రాజన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన్ను ఈ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మత మైనార్టీలు ఓట్లేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించవలసిందిగా బాధ్యత ఉందని మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సుంకరి నాగరాజ్, నందిపేట మండల అధ్యక్షులు బొర్రల్ల సురేష్, డొంకేశ్వర్ మండల అధ్యక్షులు బంటు రాజేశ్వర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం చిన్నబూదా గ్రామంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమురాజుల శ్రీదేవి పార్టీ శ్రేణులతో కలిసి గడప గడప తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. దేశంలో ప్రధానమంత్రి మోడీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ పార్టీలోకి అధిక సంఖ్యలో చేరారు. వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను శ్రీదేవికి తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని, నియోజకవర్గంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, పీవైఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనమాల సత్యం శ్రీనివాసులు విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో మున్నూరు కాపు కళ్యాణ మండపంలో స్టూడెంట్ యూత్ మేనిఫెస్టోను పీడీఎస్యూ, పీవైఎల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో విడుదల చేశారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులందరికీ ఉచిత విద్యను అందించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఆధ్వర్యంలో కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, నగర అధ్యక్షులు ఎస్కే అషూర్లు మాట్లాడుతూ కళాశాలలో ప్రతి విద్యను అందించాల్సిన ప్రభుత్వాలు, అధికారులు విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో నగర కళాశాల పీడీఎస్యూ నాయకులు రాజేశ్వర్, వేణు, సలీం, చరణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భీమ్గల్ డివిజన్ వ్యవసాయ సంచాలకులు మల్లయ్య, మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ వరి పంటను కొనుగోలు కేంద్రాలకు తగు నాణ్యత ప్రమాణాలతో వరి ధాన్యం తీసుకుని వచ్చి మద్దతు ధరకు పంటను విక్రయించుకోవాలన్నారు. వరి ధాన్యంలో 17% తేమ మించకుండా, తాలు, ఇతర గింజలు లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం తెచ్చినట్లయితే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి 2,203 రూపాయలు, కామన్ గ్రేడ్ ధాన్యానికి 2,183 రూపాయలు పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ సచిన్, స్నేహ సొసైటీ సీఈఓ శ్రీనివాస్, సెంటర్ ఇన్ఛార్జ్ సతీష్, రైతులు తదితరులున్నారు. మీ అందరి ఆరోగ్యం కోసం ఒక ఆయుర్వేద చిట్కా. ప్రతిరోజు ఉదయం అరగంట, భోజనమైన తర్వాత అరగంట నడవాలి. భోజనం తర్వాత నిద్ర పోకూడదు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 60,000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మహిళలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ బాల్కొండ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి. అంతకుముందు వేల్పూర్లోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన వేముల దంపతులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 25,73,000 రూపాయలు నగదు స్వాధీనం. మీడియాతో వివరాలు వెల్లడించిన ఏసీపీ కిరణ్ కుమార్. ఉమ్మడి జిల్లాలో జోరందుకున్న నామినేషన్ల పర్వం. బాన్స్వాడలో గాడిదను వెంట తీసుకొని వచ్చి వినూత్నంగా నామినేషన్ చేసిన ఓ నిరుద్యోగి. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం ఖాయం. అంకాపూర్లోని తన నివాసంలో బీఆర్ఎస్లో చేరిన వారితో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని మతాలకు గౌరవం కల్పించాం. నగరంలో పలు కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల. నగరంలోని గాయత్రి నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా.
నాకు రాజకీయ ప్రత్యర్థులే లేరు. రానున్న శాసనసభ ఎన్నికల్లో 30,000 మెజార్టీతో గెలుస్తా. నవీపేట మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కాంగ్రెస్ బోధన్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి. నవీపేటలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామ్రెడ్డి ఆకస్మిక మృతి. భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను మీ GTPL.